శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, పూజ చేసుకోవటానికి శుభ సమయాలు ఏమిటి, ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగాను, శ్రీశైలంలో శ్రీ బ్రహ్మచారిణిగాను భక్తులకు దర్శనమిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవలవర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 5 ముఖాలతో వరదభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది పెద్దల మాట. గాయత్రీ మంత్రము పరబ్రహ్మ స్వరూపం, మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీ మంత్రానికి అంతటి ప్రాముఖ్యత. ఈ మంత్రం జపించేటప్పుడు చాలా నియమనిష్టలతో ప్రశాంతమైన మనసుతో స్మరించాలి. ఈ మంత్రాన్ని రోజులో 3 సమయాలలో మాత్రమే జపించాలని వేదాలు చెబుతున్నాయి. ఈ మంత్రం జపించాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో మనసు నిర్మలంగా చేసుకుని నిశ్శబ్దంగా గాయత్రీ మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా చదవకూడదు. ఈ మంత్రం జపించటానికి రోజు 3 సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యా సమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి రెండవ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ అక్టోబర్ 4, 2024 శుక్రవారం. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ విధియా తిథి. ప్రారంభం 3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి 12:47 ప్రారంభమై అక్టోబర్ 4, 2024 శుక్రవారం రాత్రి 2:48 వరకు విధియా తిథి ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగాను, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు నక్షత్రం చిత్త. సాయంత్రం 5:32 వరకు. తదుపరి స్వాతి. నవరాత్రి రెండవ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుంచి ఉదయం 8:15 లోపల. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:03 నుంచి ఉదయం 10:30 లోపల అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:30 లోపు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున గాయత్రి అమ్మవారికి అల్లం గారెలని, నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళని, దద్దోజనాన్ని, కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరని ధరింపచేస్తారు. ఈ రోజున గాయత్రి అమ్మవారిని తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజించాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు గాయత్రీ కవచము లేదా గాయత్రీ స్తోత్రము, గాయత్రీ మంత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. అమ్మవారి మూలమంత్రమైన ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితం కలుగుతుంది.
ఈరోజు నిషిద్ధ ఆహారము వంకాయ, చేయవలసిన దానము ఎర్రని గాజులు ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము అనారోగ్య బాధలు తొలగుతాయి మరియు మనలో తేజస్సు పెంపొందుతుంది. ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ శ్లోకాన్ని పఠించాలి, అలాగే ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అమ్మవారి ఆవిర్భావం గురించి అన్ని పూర్తి వివరాలైతే తెలుసుకున్నాం కదండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. మరి అమ్మవారి 108 నామాలను ఏ విధంగా పఠించాలో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆడియో వింటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. చదవలేని వారు ఆడియో విన్నా కూడా చాలు. నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి.